ఈరోజు మనం సుంకపు గుర్తుదారుడైనటువంటి పొట్టి జక్కయ్య ఏ విధంగా రక్షణ పొందుకున్నాడో మనం వినబోతున్నాం. యేసయ్య మరియు ఆయన శిష్యులు జనసమూహంతో కలిసి ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్ళేటువంటి సందర్భంలో ఎరుకో ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జక్కయ్య యేసుని గురించి విని ఆయన ఎవరో చూడగోరాలని అనుకుంటాడు. అయితే జక్కయ్య పొట్టివాడైనందున యేసయ్యను చూడలేకపోతాడు ఆ జనసమూహంలో. అయితే జక్కయ్య ఆ ప్రదేశంలో ఏం చేస్తాడంటే ఒక సుంకపు గుర్తుదారుడుగా పనిచేస్తూ ఉండేవాడు. రోమీయులు యూదుల యొక్క భూములను ఆక్రమించుకొని వారు కట్టవలసిన దానికంటే ఎక్కువ పన్నును వసూలు చేస్తూ ఉండే విధానాన్ని బట్టి యూదులకు సుంకపు గుర్తుదారులు అంటే ఇష్టం ఉండేది కాదు. అంత మాత్రమే కాదు, పన్ను వసూలు చేసేవారిని దేవుడు క్షమించడని వారు నమ్మేవారు. అయితే అటువంటి సందర్భాల్లో హఠాత్తుగా జక్కయ్య యేసును చూడాలనేటువంటి ఆశ వచ్చింది అతనికి. పరిగెత్తుకుంటూ జనసమూహం దగ్గరికి వెళ్ళాడు. అయితే వెంటనే పొట్టివాడైనందున యేసు కనపడపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక మేడు చెట్టు ఎక్కుతాడు. యేసు జక్కయ్య ఎక్కినటువంటి ఆ చెట్టు వద్దకు సమీపించినప్పుడు యేసయ్య కన్నులెత్తి సుంకపు గుర్తుదారుడైనటువంటి పొట్టి జక్కయ్య వైపు చూస్తాడు. యేసు వెంటనే జక్కయ్య త్వరగా కిందికి రమ్ము అని పిలుస్తాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా పాపి అయిన మనుషునితో యేసయ్య ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నారు. అయితే జక్కయ్య యేసు చెప్పిన దానికి ఆశ్చర్యపడాను. అప్పుడు యేసు, నేడు నేను నీ ఇంట వద్ద బస చేయవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్తాడు. జక్కయ్య చాలా ఆశ్చర్యంతో చెట్టు దిగి క్రిందికి వస్తాడు. జక్కయ్య క్రిందికి దిగగానే వెంటనే యేసుని ఆహ్వానించిన యేసు కూడా అతన్ని ఆహ్వానిస్తాడు. జక్కయ్య సంతోషంతో యేసయ్యను తన గృహంలోనికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పాపి అయిన మనిషిని వద్ద బస చేయుటకు వెళ్తున్నారని సనుక్కుంటారు. అయితే జక్కయ్య డబ్బు కొరకు ఎంతమందిని మోసం చేశాడనేది జక్కయ్యకి తెలుసు కనుక యేసు ప్రభువుతో, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను, మరియు నేను ఎవరి యొద్ద అయినను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి ఇప్పుడు 4 వంతులు మరలా చెల్లిస్తానని ప్రభువుతో చెప్తాడు. అప్పుడు యేసు, నేడు యూదుడైనటువంటి ఈ సుంకపు గుర్తుదారుని ఇంటికి రక్షణ వచ్చిందని వివరిస్తాడు. నశించుతున్న దాన్ని వెతికి రక్షించుటకే నేను వచ్చితినని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తాడు. చూడండి పిల్లలు, ఇక్కడ జక్కయ్య యేసయ్యను చూడగోరాడు. అంత మాత్రమే కాదు, యేసయ్యను చూడగోరిన ఆయన తన ఇంటిలోనికి వచ్చినప్పుడు తన ఇంటిలో దేవునికి అయిష్టమైన వాటన్నిటిని కూడా తొలగించాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడో అన్యాయం చేసిన వారికి 4 వంతులుగా తిరిగి చెల్లించాడు. పిల్లలు, మరి మనం కూడా ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేసేవారిగా ఉండకూడదు. యేసయ్య మన హృదయంలోకి వచ్చి నివాసం చేసి మన దగ్గర సంతోషంగా ఉండాలంటే మనం ఎవరికి కూడా అన్యాయం చేసేవారిగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా యేసయ్యను సంతోషపెట్టే విధంగా ఉండాలి. పిల్లలు, మరి మీరు కూడా ఎవరిదైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి చెల్లిస్తారా? అప్పుడు యేసయ్య జక్కయ్యను చూసి సంతోషించినట్టుగా మిమ్మల్ని అందరినీ కూడా చూసి సంతోషిస్తారు. పిల్లలు, మరి మీరందరూ కూడా యేసయ్యను సంతోషపరిచే పిల్లలుగా ఉంటారా? దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మార్చును గాక. ఆమేన్.